అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల గురించి మాట్లాడదామండి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు మొత్తం 10. అందులో 7 సినిమాల్లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. వాటిలో 3 సద్దినోత్సవ చిత్రాలున్నాయి. ఒకటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. అదే 'ప్రేమాభిషేకం' సినిమా. వీరి సినిమాల లిస్ట్ చూద్దామండి. ఈ లిస్ట్ చూస్తే మనకి 1979 మొట్టమొదటగా వీరిద్దరూ కలిసి నటించారు. సినిమా పేరు 'ముద్దుల కొడుకు'. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్. సంగీత దర్శకత్వం కెవి మహాదేవన్ గారు. ఆ తర్వాత వచ్చిన సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి స్వంత చిత్రం 'ప్రేమాభిషేకం' చిత్రంలో మళ్ళీ వీరిద్దరూ జంటగా కనిపిస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలుగా వచ్చింది. దాసరి నారాయణరావు గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు. చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆ ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. సంవత్సరం పైగా ఆడింది. అనేక కేంద్రాల్లో అనేక రికార్డులు నెలకొల్పిన చిత్రం ఇది. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం. ఇందులో ఇంకొక కథానాయికగా కూడా జయసుధ గారు కనిపిస్తారు. ఆ తర్వాత అదే సంవత్సరం అన్నపూర్ణ స్టూడియోస్లోనే మరో సినిమా చేశారు, 'ప్రేమ కానుక'. నిర్మాతలు చెప్పుకున్నాం కదా, వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని. దర్శకుడు కె రాఘవేంద్రరావు. సంగీత దర్శకత్వం చక్రవర్తి గారే. కానీ ఈ సినిమా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినా కూడా ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. 'ప్రేమాభిషేకం' ఆడిన లెవెల్ వేరు. 'ప్రేమ కానుక' అంత లెవెల్కి వెళ్ళలేదు. 100 రోజులు కూడా ఆడలేదు ఈ చిత్రం. కె రాఘవేంద్రరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి హీరోయిన్స్ ఎవరైనా కూడా పెద్ద హిట్ ఇవ్వలేకపోయారు ఆ రోజుల్లో. ఆ తర్వాత 1982లో వచ్చిన సినిమా 'బంగారు కానుక'. రవీంద్ర ఫిలిమ్స్ బ్యానర్ మీద వచ్చింది. రావుల అంకయ్య గారు నిర్మాత. వి మసూదన్ రావు గారేమో దీనికి దర్శకుడు. సత్యం సంగీత దర్శకుడు. ఒక తమిళ పిక్చర్ బేసిస్గా ఈ సినిమా తీశారు. సుజాత గారు ఇంకో హీరోయిన్ ఈ చిత్రంలో. ఆ తర్వాత 1983లో వచ్చిన సినిమా మళ్ళీ మహీజా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా 'ముద్దుల మొగుడు'. చెరుకూరు ప్రకాశ్‌రావు గారు నిర్మాత, కెఎస్ ప్రకాశ్‌రావు గారు దర్శకుడు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమా కూడా యావరేజ్ సినిమాగా నిలిచింది. పెద్ద ఆడలేదనమాట. అలా 79లో ఒక సినిమా, తర్వాత 81లో 2 సినిమాలు, 82లో ఒక సినిమా, 83లో 'ముద్దుల మొగుడు' తర్వాత 83లో కూడా 2 సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా 'శ్రీరంగనీతులు'. అన్నపూర్ణ స్టూడియోస్, వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలు. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి ఈ దర్శకుడు. డివి నరసరాజు గారు సంభాషణ. ఈ చిత్రం ఒక తమిళ చిత్రం నుంచి తీసుకొని నరసరాజు గారు దాన్ని అక్కినేని పాత్రకి సరిపోయినట్టు కథను మార్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అంటే ఈ చిత్రంతో అక్కినేని నిర్మాతగా యాక్టివ్గా ఉండడం మానేశారు ఈ చిత్రం తర్వాత. ఈ చిత్రం 14-18 కేంద్రాల్లో 100 రోజుల పైన ఆడిందండి. 150 రోజుల పైన కూడా ఆడింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1984లో 'ఎస్‌పి భయంకర్'. జగపతి ఆర్ట్ పిక్చర్స్, విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాత, దర్శకుడు. కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో అక్కినేని ఒక పాత్ర పక్కన శ్రీదేవి కనిపిస్తారు. కానీ ఈ చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ చిత్రం ఆడలేదు అసలు. జగపతి వారికి పెద్ద ఫ్లాప్ అనమాట. అలా 7 చిత్రాలు వస్తే ఈ 7 ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, శ్రీరంగనీతులు 100 రోజుల చిత్రాలు. అందులో ప్రేమాభిషేకం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. తర్వాత సినిమాల వైపు చూసుకుంటే ఈ 7 సినిమాల్లోని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద 3 సినిమాలు వచ్చాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద 2 సినిమాలు వచ్చాయి. అవే 5 సినిమాలు అయ్యాయి. తర్వాత రవీంద్ర ఫిలిమ్స్ ఒకటి, మహీజా ఫిలిమ్స్ ఒకటి. అంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చిన 3 సినిమాల్లో 2 సినిమాలు హిట్ సినిమాలుగా నిలిచాయి. ఒకటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్, ఇంకోటి సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచిందండి అన్నపూర్ణ స్టూడియోస్ మీద వచ్చిన సినిమాల్లో. జగపతి ఆర్ట్ పిక్చర్స్లో ఒక సినిమా హిట్ చిత్రంగా నిలిచింది, ఒక చిత్రం ఫ్లాప్ చిత్రంగా నిలిచింది వీరి కలయికలో. అవండి 7 సినిమాలు. అక్కినేని
శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రాలుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్కినేని, శ్రీదేవి నటించిన ఇతర చిత్రాలు 3 ఉన్నాయి. అంటే ఈ 3 కూడా మల్టీ స్టారర్ సినిమాలే. ఇద్దరు హీరోలు. తర్వాత హీరోయిన్స్‌లో అక్కినేని పక్కన శ్రీదేవి గారు, ఈ రెండో హీరో పక్క శ్రీదేవి నటించారు. అది 1981లో వచ్చిన ఒకటి 'గురుశిష్యుడు'. వైజయంతి కంబైన్స్ మీద వచ్చింది. అశ్విని దత్ నిర్మాత, బాపయ్య దర్శకుడు, కేవి మహాదేవన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కృష్ణ, అక్కినేని, కృష్ణ కలిసి నటించారు ఇద్దరు హీరోలుగా. కృష్ణ పక్కన శ్రీదేవి కనిపిస్తారు. అక్కినేని పక్కనేమో సుజాత. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా కనిపిస్తుంది. పోస్టర్ అయితే వచ్చింది. ఆ తర్వాత చిత్రం అదే సంవత్సరం వచ్చిన 'సత్యం శివం'. నందమూరి తారక రామారావు సొంత చిత్రం. ఈశ్వరి క్రియేషన్స్ బ్యానర్ మీద డి వెంకటేశ్వరరావు నిర్మాతగా, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది. చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే నిలిచింది. పెద్ద సూపర్ డూపర్ చిత్రం మట్టుకు కాదు. ఇందులో నందమూరి రామారావు గారి పక్కన శ్రీదేవి కనిపిస్తారు హీరోయిన్గా. అక్కినేని పక్కన రతి అగ్నిహోత్రి హీరోయిన్. ఆ తర్వాత మళ్ళీ 1983 ఆ ఏడాది వచ్చిన చిత్రం, ఇద్దరు హీరోల చిత్రం, పండక్కి వచ్చిన చిత్రం 'ఊరంతా సంక్రాంతి'. అక్కినేని, కృష్ణ ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు. అందులో అక్కినేని పక్కన జయసుధ కనిపిస్తే, కృష్ణ పక్కన శ్రీదేవి కనిపిస్తారనమాట. కోటగిరి ఫిలిమ్స్ బ్యానర్ మీద వచ్చింది. కోటగిరి గోపాలరావు నిర్మాత, దర్శకుడు, కథ, మాటలు దాసరి నారాయణరావు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అవండి. అలా మొత్తం 10 చిత్రాలు ఇద్దరు కలిసి నటించినవి. అందులో 7 చిత్రాలు ఇద్దరు జంటగా నటించారనమాట. ఆ 7 చిత్రాల్లో ఒకటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఒక 2 ఏమో 100 డేస్ సినిమాస్‌గా నిలిచాయి. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే, శ్రీదేవి గారు బాలనటిగా ఉన్నప్పుడు అక్కినేని కొన్ని చిత్రాల్లో కనిపించారు. అందులో ఒకటి 'ఆస్తిపరులు', 'మరపురాని మనిషి', 'శ్రీమంతుడు', 'భార్యా బిడ్డలు'. ఈ 4 చిత్రాల్లో అక్కినేని సినిమాల్లో శ్రీదేవి గారు బాలనటిగా కనిపిస్తారండి. ఆ తర్వాత ఈ నాయిక పాత్రలోకి వచ్చిన తర్వాత 1979 నుంచి 84 అంటే 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనుకోండి. 6 సంవత్సరాల్లోనే 10 సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. అది ఇంకో విశేషం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అవండి అక్కినేని, శ్రీదేవి కలిసి నటించిన సినిమా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.